నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. శనివారం గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మూల విజయారెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంపై నెపం మోపుతూ ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో రైతులకు సాగునీరు, ధాన్యం కొనుగోళ్ల ద్వారా భరోసా లభించిందని, ప్రస్తుతం రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ మేకల సమ్మయ్య, బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి మురళీధర్రావు, బొడ్డు రవీందర్, గుర్రం పద్మ, మెతుకు దేవరాజ్, బొడ్డుపల్లి శ్రీనివాస్, నూతి తిరుపతి, తోకల రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇలా మరి ఒకసారి రైతులను నయవంచనకు గురి చేస్తూ ఉన్నది. దేశానికే వెన్నుముకగా నిలిచేటువంటి రైతులు ప్రతి ఎకరానికి నీళ్ళు అందించి ప్రతి గింజను కొనాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యం కొద్దీ బంగారు తెలంగాణ నిర్మాణంలో కేసీఆర్ గారు ఒక మహాయజ్ఞంలాగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక దిగుబడి వచ్చేటువంటి విధంగా 70 లక్షల మంది రైతులకు భరోసాను కల్పించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి క్యాబినెట్ సమావేశంలో తర్వాత మంత్రులు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలను, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు చూసిన తర్వాత ఈరోజు రైతులందరూ కూడా ఆందోళనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు వాళ్ళు ప్రకటించారు, ఈ కేంద్ర ప్రభుత్వం ఏమైతే కొంటదో అంత మాత్రమే కొంటాం, వాటిని మాత్రమే కొంటాం. అంటే కేంద్ర ప్రభుత్వం కొన్నా కొనకున్నా ప్రతి గింజను కూడా కొంటామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నికల సమయంలో వీళ్ళు కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు బహిరంగ సభలలో, బహిరంగ వేదికల ద్వారా ప్రతి గింజను కూడా కొంటాము అని చెప్పేసి, ప్రతి పంటను కూడా కొంటామని ప్రకటించినటువంటి సందర్భాన్ని ఇలా రైతులకు గుర్తు చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ఆనాడు ప్రతి గింజను కూడా కేంద్ర ప్రభుత్వం కొన్నా కొనకున్నా మేము కొంటామని చెప్పేసి ప్రకటించి రైతులకు ధైర్యాన్ని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరీ ఇంత దారుణానికి ఒడుగడుతుందని చెప్పేసి ఎవరు కూడా ఊహించుకోలేదు. ఇలా రైతులందరూ కూడా భయాందోళన పడతా ఉన్నారు. మరి ఇది ఎవరి కుట్ర, అసలు ఏమి చేయాలని ఈ ఆలోచన. ఆనాడు ఇదే మహేష్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి వీళ్ళు ఏం మాట్లాడతారు, ఆ రోజు పంటను కొనడానికి మీ దగ్గర డబ్బులు లేవా అని మాట్లాడతారు. మరి ఈరోజు ఏమైంది రేవంత్ రెడ్డి? ఈరోజు ఆనాడు మాట్లాడిన మాటలు మరి ఈరోజు నువ్వెందుకు అమలు చేస్తలేవు? కేసీఆర్ గారు ఒక్క గింజను కూడా రైతుల దగ్గర, కల్లాల దగ్గర ఆపకుండా కొన్నటువంటి సందర్భం ఇలా రైతులకు తెలియదా? మరి మక్కాలు కొనరు మొత్తానికే కేంద్రం. వాళ్ళ పరిస్థితి, ధరలను ప్రోత్సహిస్తున్నావా? గిట్టుబాటు ధరకు వచ్చినటువంటి వాటికి బోనస్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడినావు. ధర, బోనసు, ప్రతి గింజను కొంటా, ఇవన్నీ మాటలు ఎటుపోయినాయి? బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన
జంగు సైరన్ మ్రోగించబోతా ఉన్నది. రైతుల కోసం ప్రతి గింజను కొనేదాకా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉండబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తానని చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతును రోడ్డు మీద పడేసేటువంటి ఒక కుట్రపూరితంగా ఇవాళ పరిపాలన చేస్తున్నది. రైతు ప్రయోజనాల కోసం అసలు ఎరువుల కోసం యాప్ పెట్టిండ్రు, సరిగ్గా పనిచేయక రైతులందరూ ఇవాళ ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కరెంటు సరిగ్గా ఉండదు. ఇవాళ కల్లాల దగ్గరికి పోతే లారీలు రావు, లేట్ అయిపోయి అక్కడ ఉంటే కల్లాలలో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా మొలకెత్తుతుంది. ఆనాడు ఈ యొక్క కాంగ్రెస్ నాయకులే మేము కటింగ్లు పెట్టమని మాట్లాడారు. ఇలా కటింగ్లు 40-42% కటింగ్లు పెడితే ఇలా రైతులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. మీరు తీసుకోకపోతే దళార్లకు అమ్ముకుంటా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు రైతు వేదికలు ఏర్పాటు చేసి, రైతు కల్లాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి ప్రతి రైతును రాజుగా చేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోని ముందుకు పోయినటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు మరి ఇంత దారుణానికి ఒడిగడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులను, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇలా ప్రశ్నించాల్సినటువంటి సందర్భం వచ్చింది. రైతుల పక్షాన నిలబడాల్సినటువంటి సందర్భం వచ్చింది. దళారుల చేతులలో గురి అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే తెలిసే ఈ యొక్క కుట్ర చేస్తున్నారా? మరి రైతులకు ఇబ్బంది జరుగుతుందని తెలిసి కూడా అటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడం అనేది ఇది సభ్య సమాజం అంతా కూడా ఇలా ముక్త కంఠంతో ఖండించాలి. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ప్రతి గింజ కొనేదాకా కూడా, పండించినటువంటి ప్రతి పంటను కొనేదాకా రైతుల పక్షాన నిలబడుతుంది, పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాము. రైతుల పరిస్థితి అన్నమో రామచంద్ర అనుకుంటూ ఏడ్చే కాలం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రైతుల గోస చూసి రైతుల రాజ్యం రావాలి, రైతు ఒక పండగ దినంగా ఉండాలి, రైతు చేసేటువంటి ఏదైనా కూడా కళ్ళలో సంతోషం చూడాలని చెప్పి తీసుకొచ్చినటువంటి తెలంగాణలో ఇవాళ రేవంత్ పాలనలో చాలా అష్టకష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ వర్షం పడితే కళ్ళాలలో వడ్లు కొట్టుకుపోతూ ఉంటే, మక్కలు కొట్టుకుపోతూ ఉంటే ఆ మక్కలను చూసుకుంటూ ఆ కళ్ళాలలో ఎంత ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణలో ఒక దేశానికే వెన్నుముక్క అన్నటువంటి రైతులు ఇవాళ వాళ్ళ వెన్నును వీర్చేటువంటి పరిస్థితి ఇవాళ రేవంత్ పాలనలో జరుగుతూ ఉన్నది ఇవాళ తెలంగాణలో. ఎందుకంటే రైతే రాజ్యంగా అంటే అన్నపూర్ణగా ఎదిగినటువంటి మన దేశంలో అన్నదాతలకు ఒక అనాథలుగా అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి తెలంగాణలో ఇవాళ రైతులందరూ కూడా మూకుమ్మడిగా ఇవాళ ఎందుకు గెలిపించుకున్నామా, ఈ రేవంత్ సర్కార్ ఎందుకు గెలిపించుకున్నామా అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అమలుగానే హామీలు ఇచ్చి ఇవాళ అందరినీ, ఒక రైతులనే కాదు ప్రతి ఒక్క రంగాన్ని కూడా మోసం చేసి వాళ్ళు గెలిచినటువంటి రేవంత్ సర్కారు ఏమున్నా కూడా వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారిని తిట్టడం తప్ప ఏ ఒక్కరు కూడా మంచి చేసినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రైతులు దీక్షలు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మొన్న ఆర్టీసీ కార్మికులు ధర్నా చేసిండ్రు. అంటే ఏ రంగం కూడా మళ్ళీ రోడ్ల మీకు వచ్చి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి మళ్ళీ ఈ సర్కార్లో చూస్తున్నాము. ఒకప్పుడు అంటే తెలంగాణలో ఒక సుభిక్షంగా వెళ్ళినటువంటి తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో అటువంటి పాలన ఉన్నటువంటి అందరూ కూడా ఆగమైపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో తెలంగాణలో రైతుల గోసను ఇప్పటికైనా పట్టించుకొని వాళ్ళ ఏదైనా కూడా వాళ్ళు పండించిన పంట ప్రతి ఒక్కరు కొనాలని చెప్పి, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ఇది ఒక ఉద్యమం లాగా కొనసాగుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ తప్పకుండా రైతులకు న్యాయం చేయాలి. రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడది, రైతు ఏడిస్తే రైతు కళ్ళల్లో నీళ్లు చూస్తే మనం అందరం కూడా బాగా ఉండము. ఎందుకంటే రైతే ఒక
వెన్నెముక మన దేశానికి. మనం ఇవాళ 5 నోట్లు వెళ్ళకపోతున్నాయంటే రైతు పండించిన పంట తినే మనము ఇవాళ బతుకుతున్నాం కాబట్టి, అంటే ఇవాళ దేనికైనా కూడా రైతే పునాదిగా ఉన్నటువంటి మనం ఎందుకంటే వ్యవసాయక దేశం కాబట్టి ఖచ్చితంగా ఇవాళ రైతును ఆదుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇవాళ రైతు అంటే పండించిన పంట అన్ని కూడా కొనాలని చెప్పేసి అందరూ కూడా మూకుమ్మడిగా ఖండిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము దీనికి ఉద్యమములాగా తీసుకెళ్లి రేవంత్ సర్కార్ని హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా కొనాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Audio Jungle.